వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గీసుకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాడి శివ, తుమ్మలపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, ఏఎంసీ డైరెక్టర్ ఆకుల రుద్రప్రసాద్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. పరకాలలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పర్యటనలో భాగంగా మన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు నిన్న పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు గీసుకొండ మండలం గునేమక్ల స్టేజ్ వద్ద దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మీరు నిన్న మాట్లాడారు మా ఎమ్మెల్యే గారి గురించి. పరకాలలో 10 సంవత్సరాలు ధర్మారెడ్డి గారు ఏమి అభివృద్ధి చేశారు, ఈ 2.5 సంవత్సరాలలో మా ఎమ్మెల్యే గారు ఏమి అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు మీరు సిద్ధమని అడుగుతున్నాం. మీరు మహిళలో 7,500 విల్లాలు మీరు ఎలా అక్రమ ఆస్తులు సంపాదించి 7,500 విల్లాలు కడుతున్నారు. ఆ విల్లాలకు సంబంధించిన అక్రమాస్తులు ఎక్కడివి? మీరు అక్రమాస్తులు సంపాదించారు కాబట్టి ఆ 7,500 విల్లాలు మీరు కడుతున్నారు. కేవలం మీకు ఎమ్మెల్సీ వచ్చింది ఎందుకు? కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు మీకున్న ఫ్రెండ్షిప్ వల్ల, మీరు డబ్బులు అక్కడ ఇవ్వడం వల్ల మీకు ఈరోజు ఎమ్మెల్సీ వచ్చిందని అధికారం ఉన్నది. కానీ అప్పుడు అక్రమాస్తులు సంపాదించి ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి అనుచిత వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో మా పరకాల ఎమ్మెల్యే మా ప్రకాష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనుల గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. మహిళా డైరీ ముల్కనూరులో ఎల్కతుర్తిలో మహిళా డైరీ ఉన్నదని, మన పరకాలలో కూడా మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ సొంత కాలమే నిలబడాలని మహిళా డైరీ ఫామ్ తీసుకొచ్చింది మా ఎమ్మెల్యే గారు. అలాగే మీరు కాకతీయ టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడుతున్నారు. మీ మాజీ ఎమ్మెల్యే గొప్ప మాటలు మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడితే నీకు టికెట్ ఇస్తాను బాగుంటుంది మాట్లాడుతున్నాం, అంతే తప్ప వేరేం లేదు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్. మా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు పరకాల ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. పరకాల పట్టణంలో ఇంటర్వ్యూ స్కూల్ 200 కోట్లతో తీసుకుంది. పేద ప్రజల పిల్లలు ఏదైతే ధనిక విద్యార్థులు ధనిక పిల్లలు ఎత్తుండాలో పేద పిల్లలు కూడా అలా ఉండాలని పేద పిల్లల కోసం ఇంటర్వ్యూ స్కూల్ తీసుకొచ్చాడు. ఇది అభివృద్ధి. మీ ధర్మారెడ్డి ఏం చేసిండు? ఇల్లు ఊరు బట్టి రోడ్లు పోసాడు. ఆయన అభివృద్ధి. మా రేవూరి ప్రకాష్ చేసేది ఏంటి? ఏం పని? ప్రజల అభివృద్ధి, పేదల అభివృద్ధి. ఇది కదా కావాల్సింది. గీసుకొండ మండలం మా మండలంగా తీసుకుందాం. బొమ్మల శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర 3 కోట్ల నలుతున్న అభివృద్ధి ఏంటండు? మీ ధర్మారెడ్డి తట్టని మొరం వేలే, కానీ మొరం ఎత్తుకపోయాడు. మా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మరి 3 కోట్ల నలుతుంది అభివృద్ధి చేశారు. చూడు, నీ కళ్ళు కనబడితే మంచి పోయి చూడు. ఆధారం ఇప్పుడు పత్రిక విలేకరులు కూడా ముందు చెప్తున్నా, విలేకరులు మీరు దయచేసి అక్కడ అభివృద్ధి మొత్తం చూపించండి. గతంలో ఏ అభివృద్ధి చెందిందో ఇప్పుడే అభివృద్ధి చెందిందో కళ్ళకి పెట్టాలి చూపించాలి. ఆయన టెక్స్టైల్ పార్క్ అంటున్నాం,
13,1400 ఎకరాల భూసేకరణ చేసిన ధర్మారెడ్డి నీ అనుచరులతోటి నువ్వు రూపాయి ఎన్ని వసూలు చేసినావు మాకు తెలుసు. నీ దందాలు తెలుసు, నీ కబ్జాలేని తెలుసు, నీ బినామీలు తెలుసు. నీకు భూములు లేవా? బినామీదారి నీ బినామీ కూడా ఉన్నాడు. ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న సమాజం ఒప్పుకోదు. మీరు మా ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. తనకు అవినీతి అంటే తెలియదు, అభివృద్ధి మాత్రమే తెలుసు. నేను ఎక్కువ మాట్లాడా. మా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే, మా కార్యకర్తలు తలుచుకుంటే మీ అవినీతిని బయటికి తీసి మీరే డైపర్లు వేసుకునే విధంగా మేము మిమ్మల్ని ఉరికిస్తామని చెప్పి మా కార్యకర్తల మా గీసుకొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మీకు హెచ్చరిస్తా ఉన్నాం. రెడీగా ఉండండి డైపర్లు వేసుకోవడానికి. మేము తప్పకుండా మీ అవినీతిని బయటికి తీస్తామని చెప్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ ముంగట ఈరోజు ఏదైతే మచ్చలేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంత తిడితే అంత నాకు టికెట్ వస్తానే ఉద్దేశంతో ఈరోజు పోచంపల్లి పిచ్చి ప్రవర్తనతో ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఒక దుర్భారమైన భాషతోటి ఈరోజు జరగడం జరిగింది. మాట్లాడుతూ అదేవిధంగా ఈరోజు గీసుకొండ మండలంలో టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడిండు. ఇలా ధర్మారెడ్డి ఎంత తీసుకున్నాడు అనేది గీసుకొండ ప్రజలు తెలుసు, ఇక్కడ సంఘం ప్రజలు తెలుసు. 1300 ఎకరాల భూమి సేకరణలో రైతుల కాడ రేటు తగ్గించి రైతుల కాడ డబ్బులు తీసుకున్నది వాస్తవం. అదేవిధంగా ఈరోజు కంపెనీల కాడ ఏదైతే టెక్స్టైల్ పార్క్లో నిర్మాణం జరుగుతున్న కంపెనీల కాడ డబ్బులు తీసుకునేది వాస్తవం. నీ పార్టీ ఫండ్తోటి నీ ఎలక్షన్ల ఖర్చు కోసం ఈరోజు టెక్స్టైల్ పార్క్లో నిర్మించిన కంపెనీల కాడ డబ్బులు తీసుకునేది వాస్తవం. చెక్కు రూపంగా తీసుకున్నావు, బాండ్ల రూపంగా తీసుకున్నావు. ఈరోజు నీకు దమ్ముంటే పోచంపల్లి శ్రీనివాస్ గారు, నీకు దమ్ముంటే ఇదే టెక్స్టైల్ పార్క్లో పైలాన్ కాడికి రా. నువ్వు మా కాంగ్రెస్ మండల కమిటీ ద్వారా మేము కూర్చుంటాం, ఎవరు అవినీతి చేశారో చూద్దాం. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు టెక్స్టైల్ పార్క్లో భూములు కోల్పోయిన కోసం ఒక చట్టబద్ధమైన నిర్మించి ఇండ్ల నిర్మాణం కోసం ఇండ్ల స్థలాలు కేటాయించి ఈరోజు పట్టాలు ఇచ్చిన ఘనత ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో ఇల్లు కట్టడం కోసం ఈరోజు ఎంతమంది అయితే లబ్ధిదారులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఈరోజు కట్టడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే టెక్స్టైల్ పార్క్లో కార్మికులు పనిచేస్తే వాళ్ళ పిల్లలకు విద్యార్థులు అని చెప్పేసి ఈరోజు స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఉన్న కార్మికులకు వైద్యం అందడం కోసం కూడా ఈరోజు హాస్పిటల్ కూడా నిర్మిస్తున్న ఘనత ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అని చెప్తున్న బిడ్డ. నువ్వు అన్నావు 125 కోట్ల దాంట్లో ఈరోజు కాంట్రాక్టర్ పనులు చేస్తలేడు, రేవూరి ప్రకాష్ రెడ్డి వాట 20% పోతా అన్నావు కదా. నీకు చిత్తచిత్తి ఉంటే ఇదే పైలాన్ గారా, నువ్వెంత తిన్నావో మేము తెలుసుకుంటాం. నీ గత ప్రభుత్వంలో నువ్వు చేసిన ఎంత తిన్నావో నీకు ఆ లెక్కలు ఉంటాయి, అవన్నీ పట్టుకున్నా అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నావు. మళ్ళీ కనుక ఇది పురావితం అయితే సహించేది లేదు. నువ్వు మాట్లాడిన మాటలు బహిరంగ క్షమాపణ చెప్పి ఈరోజు ఆయన యొక్క ఏజ్కి గౌరవిస్తూ నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియదు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.